లాస్ట్ ఇయర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హైప్ తో వచ్చిన సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీ దే కాల్ హిమ్ ఓజీతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్లతో రికార్డుల రచ్చ చేసిన పవర్ స్టార్ ఆ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమాతో ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రావడంతో ఖచ్చితంగా ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దుమారం లేపుతాడని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా కానీ మొదటి నుండి బస్ పరంగా అనుకున్న రేంజ్ లో బజ్ లేకపోవడంతో కలెక్షన్లు ఎలా ఉంటాయన్న డౌట్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చి తొలి రోజు మొత్తం మీద కేవలం 52.8 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్ల మార్క్ ని అందుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఓజీ సినిమా మొదటి రోజు మొత్తం మీద ఊహకందని హైప్ నడుమ ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో 145 కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయగా 145 కోట్ల నుండి ఇప్పుడు తన కొత్త సినిమాతో కేవలం 52.8 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని మాత్రమే అందుకోగలిగాడు పవర్ స్టార్. మంచి హైప్ ఉన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చలేపుతుందన్నది ఓజీతో నిజమైతే హైప్ అంతగా లేకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఉస్తాద్ భగత్ సింగ్ తో తేటతెల్లమైంది. అప్కమింగ్ మూవీస్ లో మరింతగా శ్రద్ధ తీసుకుని మంచి కాంబినేషన్ ను సెట్ చేసి మంచి ప్రమోషనల్స్ ను జరుపుకొని ఆడియన్స్ ముందుకు వస్తే మళ్ళీ ఓజీ రేంజ్ బాక్సాఫీస్ ఊచకోతన పవర్ స్టార్ అప్కమింగ్ మూవీస్ తో సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లాంగ్ రన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలాంటి కలెక్షన్లను దక్కించుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.